క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ అధ్యాయంలోని 22వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఇజ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను, నా కుమారుడును మిమ్మను ఏలరాదు, యెహోవా మిమ్మను ఏలునని చెప్పాను. ఇది చాలా 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 కొనియాడదగిన విషయం. గిద్యోనులో ఉన్నటువంటి మంచి మనసు చూడండి. తన ద్వారా శత్రువు చేతుల నుండి ఇజ్రాయేలు ప్రజలకు రక్షణ కలిగింది. తను ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. దైవ దర్శనం కలిగింది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రజలు భయపడుతున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు, నీవు మమ్మను పరిపాలన చేయమని అడుగుతున్నారు. ఒక రాజుగా గిద్యోనును తయారు చేసేటువంటి స్థితిలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. పైగా ఏమంటున్నారు, నీవు మమ్మను పరిపాలన చేయి, నీ తదనంతరం నీ కుమారుని కుమారుడు కూడా మమ్మల్ని ఏలవచ్చు. ఇంత గొప్ప రక్షణ నీ ద్వారా మాకు కలిగింది. ఎవరైనా ఆలోచించండి, ఇటువంటి ఒక అద్భుతకరమైన ఆఫర్ను విడిచిపెడతారా? గతంలో నేనే పరిపాలన చేయాలి, నా తర్వాత నా కుమారుడే పరిపాలన చేయాలి అన్న సౌలు ఆలోచన మనం చూసాం. అతని దేవుడే ఎన్నిక చేశాడు. తన తర్వాత ఎవరిని ఎన్నుకుంటాడో అని సౌలు ఎదురు చూడలేదు. నా తర్వాత నా కుమారుడు యోనతాను రాజు అవ్వాలి. అందుకోసం కుట్రలు కుతంత్రాలు రాజకీయ హత్యలు చేయడానికి కూడా వెనుదిరగలేదు. ఈ విషయంలో గిద్యోను మెచ్చుకోక తప్పదు. ఇక్కడ గిద్యోను తన పని సంపూర్తి చేయబడిందని, తాత్కాలికమైన తన పని ముగిసిందని, దేవుని ద్వారా ఒక ఘనకార్యం జరిగిన ఆ ఘనత దేవునికే మాత్రమే రావాలని ఆలోచిస్తున్నాడు. శత్రువు ఎంత తెలివైన వాడంటే క్రైస్తవులు దేవుని పిల్లలు బహిరంగమైన పాపాలు ఒకవేళ చేయలేకపోవచ్చేమో, కనుక సులువుగా చిక్కులు పెట్టేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ మాటలు చదువుతుండగా గురిని దర్శనాన్ని తప్పించే లేదా మళ్లించేటువంటి అంశాలు అనేకం జరుగుతున్నాయి. నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాన్లను చిన్నచూపు చూశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారు. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్టడం మాకు యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని మీరు ఏర్పరచుకోనండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాము. అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగగా ఉంటామని చెప్పి వారి మీద చేతులుంచి ప్రార్థించి వారిని ఆ పనికి నియమించారు. ఎంత ఆత్మీయ స్పృహ! కొంచెం అవకాశం దొరికితే కొంతమంది ఉంటారు, అంతా తానే చేస్తుంటారు. ఇక్కడ ప్రజల మన్ననలు కోరుకుంటే లేదా ప్రజల అభిమానము కోరుకుంటే అపోస్తులేక నడుం బిగించి ఆహారం పంచిపెట్టే విషయంలో బిజీ అయిపోవాలి అనుదిన సేవలో. ఇది ఎంత సున్నితమైనటువంటి దారి మళ్ళించేటువంటి ప్రయత్నం చూడండి. వాళ్ళు అపోస్తులు దాన్ని గుర్తించగలిగారు. అందుకే పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులతో అన్నాడు, 1వ అధ్యాయం 6వ వచనంలో, మీరు ఎట్టి పిలుపుతో పిలువబడితిరో ఆలోచించండి అంటున్నాడు. మన పిలుపు పట్ల, మన దర్శనం పట్ల ఒక నిశ్చిత ఉండాలి. కొంతమంది అంతకు మించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. పిలుపుకు తగినట్టుగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, లేదా అంతకంటే తక్కువగా యోచించాల్సిన అవసరం లేదు. పౌలు ఒక గొప్ప అపోస్తులుడై ఉండి గొప్ప సేవ జరిగిస్తూ ఆయన పలికిన మాట, మేము నిష్ప్రయోజనమైనటువంటి దాసులము, మేము చేయవలసిందే చేస్తున్నాము అంటున్నాడు. ఎక్కడైనా కాస్త ఘనత పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సందర్భం ఎదురైతే తమను తాము తగ్గించుకొని వస్త్రాలు చింపేసుకొని ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి అపోస్తులు ఎక్కడ? కొంచెంని ఎక్కువ చేసి మాట్లాడే ఈ దినపు ప్రజలు ఎక్కడ? డోంట్ ట్రై టు రాబ్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమను దొంగిలించే ప్రయత్నం ఎవరు చేయకూడదు. అయితే ఇంతవరకు బాగా ఉంది, చక్కగా సవ్యంగా జరిగిపోతుంది. అయితే ఇక్కడ పెద్ద పొరపాటు ఒకటి జరిగింది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 8వ అధ్యాయంలో గిద్యోను వాంటెడ్గా చేయకపోయినా ఇది పెద్ద పొరపాటే. నేను మిమ్మల్ని ఏలను కానీ
నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలడు కానీ యెహోవాయే మిమ్మల్ని ఏలునని చాలా బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అందరితో ఆగిపోకుండా, మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వవలనని మనవి చేయుచున్నాను నేను. వారు ఇష్మాయేలు గనుక వారికి పోగులు ఉండెను, అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చినామని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దాని మీద వేసెను. మిద్యాన్ రాజుల వంటి మీద ఉన్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, వంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారం. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. మొదటి అధ్యాయంలో సూచనలు అడిగి పొందుకున్నాడు, కన్ఫామ్ చేసుకున్నాడు, దేవుని ద్వారా నడిపించబడ్డాడు. ఇక్కడ రాజుగా చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని కూడా అడ్డుకొని దేవుణ్ణి మహింపరిచాడు. కానీ చూడండి, ఆధ్యాత్మికమైన విషయాల్లో ఒక చిన్న పొరపాటు కూడా దాని ముగింపు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అది ఒక భక్తుడు అంటాడు, భక్తి పెరుగుతున్న కొలది, దేవునికి దగ్గర అవుతున్న కొలది చిన్న విషయాలు కూడా అవి పెద్ద పొరపాటుగా దేవుడు పరిగణిస్తాడట. వాస్తవంగా ఏఫోద్ అనేది యాజక వస్త్రములలో భాగం. అది దేవుని యొక్క మందిరములో మాత్రమే ఉపయోగించేటువంటి ఆ ఏఫోద్. అయితే సొంతగా దాన్ని తయారు చేసుకొని ఎందుకు తన పట్టణంలో ఉంచుకున్నాడు? తద్వారా ఏమైపోయిందో కింద వచనం మీరు గమనించండి. 27వ వచనంలో, కావున ఇజ్రాయేల్ అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి, అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. దేవుని ప్రజలు దేవుని మాట వినకుండా తిరగబడినప్పుడు, తాపకరమైనటువంటి విషసర్పాలు ప్రజల్లోకి వచ్చినప్పుడు, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనంలో అరణ్యములో మోషే ఇతర సర్పాలు నిలబెడితే దాన్ని నిదానించి చూసిన వాడు బ్రతికాడు. దేవుడి ఆ కార్యాన్ని జరిగించాడు. అయితే అది హీలింగ్ రాడ్ కాదు, టెంపరల్. కేవలం ఆ సందర్భంలో మాత్రమే అది అనుమతించబడింది. తర్వాత ఆ కర్రను పాడు చేయకుండా అలాగే ఉంచటం, తర్వాత దినాల్లో అది విగ్రహంగా మారిపోవటం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభమును పడగొట్టి మోసే చేసిన ఇతరి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇజ్రాయిలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేయచు వచ్చి ఉండేది. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా ఇజ్రాయిల్ చేసే పని ఇదే. తిరిగి యెహోవా దృష్టికి వాళ్ళు దోషులవుతున్నారు. ఒకవైపున ఇజ్రాయిల్ ఎదుట మిద్యానీయులు అనబడ్డారు, వారు తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నారు. గిద్యోను దినములలో దేశము దాదాపుగా 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది. అయితే గిద్యోను మరణించిన తర్వాత తమ శత్రువుల చేతుల నుండి తమను విడిపించినటువంటి దేవుడైన యెహోవాను వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు. అంత మాత్రం కాక గిద్యోను కుటుంబాన్ని కూడా విస్మరించారు వారు. ఆ మేలులు మరిచి గిద్యోను ఇంటి వారికి వారు ఇజ్రాయిల్ ఏ మేలు చేయలేదని రాయబడుతుంది. ప్రజలు ఇలా ప్రవర్తిస్తారు అని ముందు గిద్యోను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ యొక్క ఏఫోదు చేయడం అనేది ఒక పొరపాటు. అందుకే పదే హెచ్చరిక చేయబడతాం కదా, పరలోక నమూనా ప్రకారం. అంటే దేవుడు ఏం చెబితే అది చేయాలి, లేదా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఏది మాట్లాడితే ఆ క్రమమే చేయాలి తప్ప సొంత జ్ఞానానికి కొంత ఎక్కడ తావిచ్చినా, అది మంచి విషయమే అనిపించినా తర్వాత అది కీడుకు నష్టానికి దారితీస్తుంది. నేను ముగింపుగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. పౌలు చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కేవలం మేము దేవుని యొక్క దాసులమే, మీలాంటి సాధారణమైన మనుషులమే, ఎందుకు మా వైపు మీరు తేరి చూస్తున్నారు? సమస్తము జరిగించినటువంటి క్రీస్తే దీనికి కారణం. మా బలాధిక్యము మా సామర్థ్యము ప్రభు ద్వారా కలుగుతుంది. ఈ దినాల్లో దేవుని చేతుల్లో ఒకవేళ బహుబలంగా వాడబడుతూ ఉండొచ్చు. వాడబడే వారిని కూడా ఈ రోజుల్లో అనేకులు విగ్రహాలుగానే మారుస్తున్నారు. జేజేలు కొడుతున్నప్పుడు లేదా కరతాళ ధ్వనుల మధ్యలో ఊరేగిస్తున్నప్పుడు సేవకులకు సంబరంగా అనిపించవచ్చు. విశ్వాసులు గుర్తించండి, సేవకులు గుర్తించండి, ఇది ఇద్దరికీ నష్టం తెచ్చేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త. ప్రతి పరిస్థితులలో దైవ చిత్తానుసారంగా చక్కగా మెలకువగా ఉండేటువంటి జ్ఞాన వివేకం కలిగిన హృదయం దేవుడు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.